దేవుడు ఎవరికి సమృద్ధి కలగచేయును అనగా, దేవుడు మరి దేవుని లేఖనాన్ని మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా దేవుడు ఆదాము మొదలుకొని నోహాబు తరం వరకు దేవుడు నోహాబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నోహాబుతో మాట్లాడినాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తుంటే నోహాబు ఏ విధంగా కలిగి ఉన్నా అంటే ఆయన తరములో నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సమృద్ధి ఎవరికి కలగజేస్తాడంటే నోహాబు నీతిమంతుడై కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని భయాన్ని కలిగి ఆయన జీవించినాడు కనుక దేవుడు తన కుటుంబాన్ని దీవించినాడు. దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా కలగజేస్తున్నాడు.